తెనాలి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ 22 వసంతాలకు పైగా పూర్తి చేసుకుని కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ తో దినదినాభివృద్ధి చెందుతోందని బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు తెలిపారు. సొసైటీ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీని నెలకొల్పి 22 సంవత్సరాలైందని, ప్రతి సంవత్సరం లాభాల బాటలో నడుస్తూ ఖాతాదారుల యొక్క బంధాలను అందుకుంటుందని సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు చెప్పారు. శుక్రవారం ఉదయం కొత్తపేటలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీ ఆదివారం జనరల్ బాడీ సమావేశాన్ని స్థానిక ఎన్జిఓ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2023-24 సంవత్సరానికి సొసైటీ 533 కోట్ల టర్నోవర్తో ముందుకు వెళ్తుందని చెప్పారు. కోఆపరేటివ్ సొసైటీ 23-24 సంవత్సరానికి 2 కోట్ల 90 లక్షల మేర లాభాల్లో ఉందని ఆయన తెలియజేశారు. సంస్థకు 6,000 మంది సభ్యులున్నారని, సొసైటీని మరింత అభివృద్ధి పరిచేందుకు ఖాతాదారుల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం జరుగుతుందని, ఈ నేపథ్యంలోనే 22వ తారీఖున జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని డిఎల్ కాంతారావు తెలియజేశారు. విలేకరుల సమావేశంలో దావులూరి చక్రధర చౌదరి, షేక్ ఖలీల్, వేదాంతం సుబ్రహ్మణ్య శాస్త్రి ఉన్నారు. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరుగుతూ ఉంది. అంటే ప్రతి సంవత్సరం కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారంగా ప్రతి సంవత్సరం జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి కాబట్టి సంవత్సరానికి అయ్యేటటువంటి జమా ఖర్చులు సభ్యులందరికీ తెలపవలసిన బాధ్యత ఉంది కాబట్టి జనరల్ బాడీ మీటింగు 22వ తారీఖున జరుగుతూ ఉంది. జమా ఖర్చులు లెక్కలు అంటే ఏంటంటే, మనకి డిపాజిట్స్, ప్రజల నుంచి డిపాజిట్స్ మనకి ఏ మొత్తంలో వచ్చినాయి, అట్లాగే లోన్స్ ఏ మేరకు మనం ప్రజలకి లోన్స్ ఇచ్చాము, ఈ లావాదేవీలు అయిన తర్వాత అన్నీ జరుపుకున్న తర్వాత లాభ నష్టాల గురించి కూడా మాట్లాడుకోవాలి కాబట్టి మనకు లాభం ఎంత వచ్చింది అనే దాని మీద హౌస్లో డిస్కషన్స్ జరుగుతుంటే సభ్యులు కూడా మాట్లాడుతూ ఉంటారు. రేపు జనరల్ బాడీ మీటింగ్లో హాజరయ్యేటటువంటి సభ్యులు ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీలో దగ్గర 6,000 మంది సభ్యులు ఉన్నారు. 6,000 మంది సభ్యుల్లో జనరల్గా ఒక 500-600 మంది సభ్యులు వస్తారు. వచ్చిన వాళ్ళలో కొంతమంది డిస్కషన్స్లో పాల్గొంటారు. ఎంత మీరు లోన్స్ ఇస్తున్నారు, ఎంత డిపాజిట్స్ వచ్చినాయి అంటే ప్రజలకు ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ మీద నమ్మకం ఉంది కాబట్టి, తర్వాత ఈ లావాదేవీల గురించి కూడా డిస్కషన్స్ చేసుకోవాలి కాబట్టి చేస్తుంటారు. సభ్యులు కూడా అనేక ప్రశ్నలు వేస్తుంటారు. డిపాజిట్స్ ఎన్ని వచ్చినాయి, లాభాలు ఎన్ని వచ్చినాయి, మీరు లోన్లు ఎంత ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం కలగాలి. ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను. ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీద పబ్లిక్లో నమ్మకం ఉంటేనే ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఈ డెవలప్ కావాలి అని చెప్పేసి అంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి, అంటే గుడ్ విల్ ఉండాలి. ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ఇది ఒక బ్రాండ్. ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీలో దాచుకున్న తర్వాత ఏ విధమైనటువంటి భయాందోళనలు అక్కర్లేదు అనేటటువంటి ప్రజల్లో ఒక భావన రావాలి. ఈ బడుగు బలహీన వర్గాలకి, పేదలకి, బిక్కి వీళ్ళకి ఏదో రకంగా సాయం చేయాలి, వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకుని జీవితాలు గడపాలి అనేటువంటి దాంతో ఆయన ఈ సొసైటీ పెట్టాడు. మేము అలాగే పేద బడుగు వర్గాలకి మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా రికవరీ కూడా సమయానుకూలంగా వసూలు చేస్తుంటాం. ప్రజలకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మమ్మల్ని నమ్మి ఈ కాకతీయ సొసైటీలో లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.